శ్రీ గురుభ్యో నమః. శివుడి పరమాత్మ ఆదిదైవం. ఆదిశంకరాచార్య స్వామి వారి ప్రకారము శివ అనగా కల్మషము లేనివాడు, అనగా ప్రకృతి యొక్క సత్వ రజస్తమో గుణములేవి అంటనివాడు. అందుచేత శివనామ స్మరణతోనే సకల జనులను పరిశుద్ధం చేయువాడు. శివభగవానుడు లింగస్వరూపంలోనూ మానవ ప్రతిరూపంలోనూ పూజలందుకుంటాడు. శివుని ప్రతిమలలో స్థానమూర్తిగానూ ఆసీనమూర్తిగానూ ఉంటాడు. మొత్తం 45 రకాలుగా శివప్రతిమలను ప్రతిష్ఠించవచ్చునని ఆగమశాస్త్రాలు తెలుపుతున్నాయి. శివలింగాలు 4 రకాలు: దైవికాలు, ఆర్షకాలు, బాణలింగాలు, మానుషాలు. ఏ రూపంలో పూజించినా శివునికి ఒక్క నమస్కారం చేసినంతనే చేసిన పాపాలన్నింటినీ పోగొడతాడు. చెంబుడు నీళ్లను సమర్పించినంతనే అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. మానుష జీవితంలో చేయకూడని పనులను చేయటం వల్ల, చేయవలసిన పనులను చేయకపోవటం వల్ల కలిగే పాపాలను పోగొట్టడానికి ఇప్పుడు చెబుతున్న శివుని యొక్క షడక్షర స్తోత్రము ప్రతిరోజు పూజలో పఠించాలి. దీనివల్ల ఇప్పటి వరకు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. శివ షడక్షర స్తోత్రమును తెలుసుకోండి. ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. ఓం నం నమంతి మునయః సర్వే నమత్యప్సరసాం గణాః నరాణామాదిదేవాయ నకారాయ నమో నమః. ఓం మం మహాతత్వం మహాదేవ ప్రియం జ్ఞానప్రదం పరం మహాపాపహరం తస్మాన్ మకారాయ నమో నమః. ఓం సిం శివం శాంతం శివాకారం శివానుగ్రహకారణం మహాపాపహరం తస్మాన్ సికారాయ నమో నమః. ఓం వాం వాహనం వృషభో యస్య వాసుకిః కంఠభూషణం వామే శక్తిధరం దేవం వకారాయ నమో నమః. ఓం యం యకారే సంస్థితో దేవో యకారం పరమం శుభం యం నిత్యం పరమానందం యకారాయ నమో నమః. యః క్షీరాంబుధిమందనోద్భవ మహాహాలాహలం భీకరం దృష్ట్వా తత్ర పలాయతాసురగణా నారాయణాదిస్తదా సంపీత్వా పరిపాలయ జగదిదం విశ్వాధికం శంకరం సేవ్యో న సకలాపదాం పరిహరన్ కైలాసవాసీ విభుః. షడక్షరమిదం స్తోత్రం యః పఠేత్ శివసన్నిధౌ తస్య మృత్యుభయం నాస్తి అపమృత్యుభయం కుతః. యత్కృత్యం తన్న కృత్యం యదకృత్యం కృత్యవ తదాచరితం ఉభయోః ప్రాయశ్చిత్తం శివ తవ నామాక్షరద్వయోచ్చరితం. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హర హరేతి 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 వా భజ నమః శివమేవ నిరంతరం. ఇతి శ్రీమత్ శంకరాచార్యకృత శివ షడక్షరీ స్తోత్రం సంపూర్ణం. శుభమస్తు.